హాయ్ దోస్తులు, వెల్కమ్ టు సుమాజ్ఞాని వ్లాగ్స్. ఇంకా మీ ముందుకైతే ఒక మంచి వీడియోతో వచ్చేసాను ఫ్రెండ్స్. వీడియో అయితే పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్ అయితే ఎవ్వరూ చేయట్లేదు, కామెంట్ కూడా చేయండి, నాకు బూస్టింగ్ లాగా ఉంటుంది. ఇంకా మేమైతే మా ఊరికైతే వెళ్తున్నాము ఒక మొక్కు తీర్చుకోవడానికి. దీన్ని గుంజేడు ముసలమ్మ జాతర అని అంటారు. ఇది మన వరంగల్లో నర్సంపేటకి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇంకా అక్కడ మేము చేసిన పనులేంటో, ఎలా ఎంజాయ్ చేసామో, మొక్కులు ఎలా తీర్చుకున్నామో ఈ వీడియోలో చూసేయండి ఫ్రెండ్స్. ఇంకా మేమైతే ఊరికి దగ్గరగా వచ్చేసాం ఫ్రెండ్స్. ఇది ఇంకా పొలాలు, ఇంకా పచ్చని పొలాలు, ఇంకా వచ్చేసి ఈ అడవి ప్రాంతమే ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కొయ్యలు, లంబాడీలు అంటారు కదా, వాళ్ళు ఎక్కువగా ఉండే అడవి ప్రాంతం ఇది. ఇది మనకు భద్రాచలం అడవుల కిందికి వస్తుంది. ఇంకా చూడండి ఎంత వాతావరణం ఎంత చల్లగా, ఎంత పచ్చగా ఉందో. ఈ ఎండాకాలంలో కూడా ఈ గుడి మాత్రం చాలా లోపలికి ఉంటుంది. మనకి ఇక్కడికి 2 దారులు ఉంటాయి. ఒకటి పాకాల సైడ్ నుండి, ఇంకోటి వచ్చేసి మన వాటర్ ఫాల్స్ ఉంటాయి ఇక్కడ భీమునిపాదం అని, అక్కడ నుండి కూడా దారి ఉంటుంది. మేమైతే మా ఊరి మీద నుండి వచ్చాము, ఇంకా వెళ్తున్నాం ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా అనిపించింది ఇలా వెళ్ళడం మాత్రము. బాగా ఎంజాయ్ చేశాము. ఇంకా రోడ్డు ఇరుపక్కన చెట్లు, ఈ వాతావరణం అయితే చాలా బాగుంటుంది చూడండి.
ఇంకా ఊర్లోకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. దీన్ని గుంజేడు గ్రామం అని అంటారు. ఈ దేవతని ముసలమ్మ అని అంటారు, గుంజేడు ముసలమ్మ అని అంటారు. ఈ దేవత చాలా విశిష్టమైనది. దీన్ని ఎక్కువగా కొయ్యోళ్ళు లంబడోళ్ళు కొలుస్తారు ఈ దేవతని. అక్కడ చుట్టూరంగా ఉన్న గ్రామ ప్రజలు కూడా, ఇంకా వివిధ గ్రామాలకు చెందిన మండలాలకు చెందిన ప్రజలు కూడా ఈ దేవతని కొలుస్తారు. ఈ దేవత మనకు మేడారం సమ్మక్క సారలమ్మ దేవత ఎలాగో అంతే ఇష్టపూర్వకమైనది అందరికీ. చాలా మహిమగల్లది కూడా. ఇక్కడ కోళ్లను మేకలను కూడా బలి ఇస్తారు. ఇంకా ఇక్కడ ప్రత్యేక విశేషం ఏంటంటే ఈ గుడి చుట్టంగా మనం ఏ బండిలో అయితే వచ్చామో దాంతో ప్రదర్శనలు అయితే చేస్తారు. ఏంటంటే మనం బస్సులో వచ్చినా, మనం ట్రాలీలో వచ్చినా, కార్లో వచ్చినా, బైక్లో వచ్చినా దీని చుట్టంగా ప్రదర్శనలు అయితే చేస్తారు గుడి చుట్టంగా. ఇంకా ఇక్కడ మనం తలనీలాలు కూడా సమర్పించవచ్చు. ఇంకా దేవతకు ముత్తైదుకు పెట్టిన విధంగానే, అన్ని దేవతలకు పెట్టిన విధంగానే మనకు ఒడిబియ్యం గాని, చీర, గాజులు, పూలు ఇలా సమర్పించాలి దేవతకి. మేమైతే మేకను మొక్కుకున్నాము మా బాబు కోసమని. ఆ మొక్కు తీర్చుకోవడానికైతే అక్కడికి వెళ్ళాము. మనము చిన్నప్పుడు వనభోజనాలకైతే వెళ్ళాం కదా, వంటలకని అంటారు, ఆషాఢం వంటలు, శ్రావణం వంటలు. అలా మనము ఊరికి దూరంగా చెట్ల కింద ఎలా వెళ్ళామో ఇక్కడ కూడా అలాగే చుట్టూరంగా చెట్లు ఉంటాయి. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం మేడారం దగ్గర చెట్ల కింద ఎలాగైతే వంటలు చేసుకొని తిని వస్తామో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. మేమైతే మంచి ప్లేస్ మాత్రం సెలెక్ట్ చేసుకున్నాము. చాలా బాగుంది ఆ ప్లేస్. మీరు ముందుగా వీడియోలో అయితే చూస్తారు. చాలా బాగా అనిపించింది అక్కడ వంట చేసుకొని తినడం గానీ, ఎంజాయ్గా అనిపించింది. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా మేమైతే మేమున్న ప్లేస్ దగ్గర కొంచెం ఉప్మా చేసుకొని తినేసి ఇంకా గుడికి అయితే వచ్చాము. మా హస్బెండ్ మా బాబు తలనీలాలు గుండె అయితే చేయించుకున్నారు, దేవతకు సమర్పించారు. ఇంకా ఈ దేవతకు తల మీద నాగు పడిగ మాత్రం ఉంటుంది. మనకు ఇక్కడ పోచమ్మ దేవాలయాలు ఎలాగా ఉంటాయో అలాగే విగ్రహం అయితే ఉంటుంది. చాలా మహిమ గల దేవత. అనుకున్న కోరికలన్నీ తీరుతాయి. మీకు వీలుంటే ఎప్పుడైనా ఈ టెంపుల్కి అయితే వెళ్ళండి. మనకు లాంగ్ మాత్రం ఉంటుంది, చాలా లాంగ్ లోపలికి ఉంటుంది ఈ గుడి. ఎక్కువగా ఇంకా ప్రాముఖ్యత చెందలేదు, ఎవరికి ఎక్కువగా తెలియదు. కోరుకున్న కోరికలన్నీ తప్పకుండా తీరుతాయి. ఇంకా మేము ఈ ఆటనైతే బలి ఇయ్యడానికి ముందుగా దానికి బొట్లు పెట్టేసాము, కుంకుమ పసుపు బొట్లు. ఇంకా అందరం బొట్లు పెట్టుకున్నాము ఈ ఆట కోసం అని చెప్పేసి. కళ్ళు పోసాము దానికి జడికి ఇయ్యడానికి. ఇంకా ఆ ప్రాసెస్ అయిపోయినాక ఇంకా లోపలికైతే దేవతను దర్శించుకోవడానికి వెళ్ళాము. దేవతకు ఒడిబియ్యము, ఇంకా గాజులు, చీర ఇలా సమర్పించాను. ఇష్టమైతే ఆ చీర మనం తీసుకోవచ్చు, లేకపోతే దేవతకే సమర్పించవచ్చు. నేనైతే దేవతకే సమర్పించాను. అర్చన అయితే చేయించుకున్నాము. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మా హస్బెండ్ మా బాబు చూడండి ఇంకా ఆట జడికిస్తుందా లేదా అని చెప్పేసి చూస్తున్నారు. ఇంకా ఈ ప్రాసెస్ అంతా అయిపోయినాక గుళ్ళో కాసేపు కూర్చొని ఇంకా ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఆ తర్వాత మేమున్న ప్లేస్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఇంకా మీరు సుమజ్ఞాని వ్లాగ్స్ ని ఫాలో కాకపోతే ఫాలో కాండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా బెల్ ఐకాన్ ఉంటుంది కదా రైట్ సైడ్ లో, ఆ బటన్ నొక్కితే మనకు ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంకా మీరు తొందరగా నా వీడియోస్ చూడవచ్చు. ఇంకా షార్ట్ వీడియోస్కి వచ్చినంత రెస్పాన్స్ లాంగ్ వీడియోస్కి అయితే ఇవ్వట్లేదు. కామెంట్ చేయండి తప్పకుండా. మీరు బూస్టప్ ఇస్తేనే నేను ముందుకు వెళ్ళగలుగుతాను. మనకి తొందరలోనే 10,000 సబ్స్క్రైబ్ కావాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి ఫ్రెండ్స్. ఇంకా మేమున్న ప్లేస్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. చెట్ల కింద ఒక ఇల్లు లాగా. అందరం అయితే ఇక్కడ వంట చేయడం అయితే స్టార్ట్ చేసినాము. ఇంకా వంటలు వచ్చేసి బగారా రైస్, మటన్, ఇంకా బోటి ఫ్రై, ఇంకా గుడాలు ఇలా అయితే చేసుకున్నాము. మా ఊళ్ళో కళ్ళు చాలా ఫేమస్, కళ్ళు అయితే తెప్పించుకున్నాము. ఇంకా బబ్బర్లు అంటారు కదా, వాటితో గుడాలు అయితే పోపుకు వేసుకున్నాము. ఇంకా అన్నం కూర కాకముందుకైతే బబ్బర్ గుడాలు ఇంకా కళ్ళు అయితే తాగేసినాము. ఇంకా మిగతా వాళ్ళకి థమ్స్అప్, ఇంకా మజా ఇలాంటివి తెప్పించాము చిన్నపిల్లలకి. ఇంకా పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు. ఇలా చుట్టూరంగా అందరు కూర్చొని తింటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా మనము 1 year లో 1-2 సార్లు అయినా కలిసి ఇలా చేసుకుంటే అందరూ ఇంకా బంధుత్వాలు పెరుగుతాయి. అందరం చాలా హ్యాపీగా కూడా ఉండవచ్చు. ఇంకా మీరు కూడా ఇలా వెళ్ళడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీతో. ఇంకా బొబ్బరి గుండాలు అయితే తినేసినాము. ముందే ఉప్మా తినేసినాము. ఈ ఉప్మా క్లిప్ కూడా ఈ మధ్యలో పెట్టేసినాము.
ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. ఇంకా తెలంగాణ వాళ్ళకి చుక్క ముక్క అనేది అయితే పక్కాగా ఉంటుంది. ఇంకా తాగడం కూడా మా వాళ్ళైతే స్టార్ట్ చేసేసారు. ఇంకా అలా ప్రాసెస్ లో సాగిపోతుంది. ఇంకా మేము వెళ్ళొచ్చేసరికి 6-7 అలా అయింది. ఇంకా పిల్లలు ఆడుకుంటున్నారు చూడండి. ఇలా చెట్టు కొమ్మలు పట్టుకొని ఊగడము, చెట్లపైకి ఎక్కడము, ఇలా బాగా ఎంజాయ్ చేశారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇలా వెళ్ళడం మాత్రము. ఇంకా ఇంకొకసారి వెళ్ళినప్పుడు కూడా మీకు నేను కట్టెల పొయ్యి మీద వంట చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. వ్లాగ్ అయితే పెడతాను మేము సపరేట్ గా వెళ్ళినప్పుడు. ఇదైతే అందరిని పిలిచి అయితే మొక్కు కాబట్టి అందరిని పిలిచి చేసుకున్నాము. ఇంకా ముందు ఇలా మంచి వీడియోస్ వస్తాయి. నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ కూడా చేయండి, అందరికీ చేరేలాగా కామెంట్ కూడా తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. బాయ్.